కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. మదనపల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసిస్తూ, వారు అవలంబిస్తున్న విధానాలను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ నిరసనను వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తదితర కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల 30,000 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే విడుదల చేయకుండా వేధిస్తోందని, వారికి కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతూ ఉద్యోగులకు వెన్నంటి ఉంటామని స్పష్టం చేస్తున్నాం. పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. రాష్ట్ర రాజధాని అమరావతి, చంద్రావతి అని చెప్పే చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మకండి. రాబోయే రోజుల్లో తిరుపతి రాజధాని అవుతుంది. ఇదే మాట పోతులూరి వీరబ్రహ్మస్వామి కూడా ఎప్పుడో చెప్పారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోడు పట్టించుకోవాలి. పంటల గిట్టుబాటు ధరలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వృధా ఖర్చులు, విదేశీ విహారయాత్రలు మాని రైతులను ఆదుకోవాలి. మే 30వ లోపుగా పీఆర్సీ కమిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్లీ మహిళా బిల్లు ఏమి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చింది కదా. మహిళలకు మేము ఎప్పుడో రిజర్వేషన్లు ఇచ్చాం. ఇప్పుడేంది? మోడీ గారు అమలు చేయలేదంటే అది ఆయన నిరంకుశత్వం వైఖరి అంటూ వ్యాఖ్యానించిన చింతామోహన్. మదనపల్లి నడిబొడ్డులో నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతాం. ఈరోజు ముఖ్యంగా 3 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతాం. మదనపల్లి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్లకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 30,000 కోట్ల రూపాయలు బకాయిలు దాదాపుగా 8 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది ఇవ్వకుండా. పే రివిజన్ కమిషన్ అనేది బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1958లో మొదలుపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయాలి. గత 8 సంవత్సరాలుగా పే రివిజన్ కమిషన్ లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. వెంటనే పే రివిజన్ కమిషన్ను వెంటనే చంద్రబాబు నాయుడు రాబోయే 1 నెలలో ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.